పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 4. కాసేపు సుమాతో మాట్లాడిన తర్వాత బెడ్ మీద పడుకొని రాజేష్తో ఎలా తను ప్రేమలో పడిందో గుర్తు చేసుకుంటుంది శ్యామ. కళ్యాణ మండపంలో అందరూ అసలు ఈ పెళ్లి జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తూ వేదిక వైపే చూస్తూ ఉంటారు. పెళ్లికి వచ్చిన వారందరూ ఒక పక్క సుమాక్క ఏడుస్తూ ఉండగా ఇంకొక పక్క రాజేష్ చేతిలో తాళి పట్టుకొని గొడవ చేస్తూ ఉంటాడు. అప్పుడే చూశాను అతనిని మొదటిసారి. అతను గొడవే ఎందుకు చేస్తున్నాడు అన్న విషయం నాకు మా సుమా అక్క ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. చేతిలో తాళితో చాలా పెద్ద గొడవ చేస్తున్నాడు రాజేష్. అతను చూడటానికి అంతందంగా లేకపోవచ్చు, కానీ అతను సుమక్క గురించి గొడవ చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సుమక్క అతను ప్రేమించుకున్నారు. ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి సుమక్కను వేరే వారికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే అది తెలుసుకున్న రాజేష్ అక్కడికి వచ్చి గొడవ చేయడం నాకెందుకో అతను చాలా సిన్సియర్గా ప్రేమించే అబ్బాయిలా ఉన్నాడు అనిపించింది. అంతేకాదు, ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక అతను పడే బాధ అందరికీ చెప్తున్నప్పుడు నేను మాత్రం ఆ బాధను ఫీల్ అయ్యాను. ఒక అమ్మాయి దూరం అవుతుంది అంటేనే ఇంత బాధపడుతున్నాడు. ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడు అని నాకు అనిపించింది. కొంతసేపటికి రాజేష్ని కొట్టి బయటకు పంపించేశారు. అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది, కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి. తర్వాత నేను చదువుకోవడం కోసం అని వేరే ఊరికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను అన్న మాటే కానీ నా మనసు మాత్రం ప్రతి క్షణం రాజేష్ గురించి ఆలోచించింది. ఏమైపోయాడు, ఎలా ఉన్నాడు అన్న ఆలోచనలే నన్ను నిలవనిచ్చేది కాదు. అలా కొన్ని రోజులు అతి కష్టంగా చదువుకొని సెలవులకి మా ఊరు వచ్చాను. 2-3 రోజుల తర్వాత మా ఊర్లో నెట్ సెంటర్ లేకపోవడంతో కాలేజ్కి ఈమెయిల్స్ అవి పంపించడానికి పక్కనే ఉన్న ఊరు వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు నేను నా చెల్లెలు శైలు నెట్ సెంటర్కి వెళ్ళి వస్తూ ఉండగా అప్పుడు చూశాను రాజేష్ని తన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అతడిని చూసిన తర్వాత ఒక్క క్షణం నా గుండె శబ్దం నాకే వినిపించడం మొదలైంది. అమ్మయ్య, బాగానే ఉన్నాడు, ఏమైపోయాడా అని అనుకుంటూనే ఉన్నాను అని మనసులో అనుకుంటూనే దేవుడికి కనీసం ఒక 100 దండలైనా పెట్టుకొని ఉంటాను. బస్ స్టాప్ నుండి మా ఇంటికి వెళ్ళాలి అంటే ఆటో ఎక్కి వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంతసేపు చూసినా ఆటో కనిపించకపోవడంతో అక్క, మనం ముందుకి కొంచెం దూరం వెళ్తే అక్కడ ఆటోలు కనిపిస్తాయి, అక్కడికి నడుచుకుంటూ వెళ్దామా అని అడుగుతుంది శైలు. శైలు చెప్పింది నిజమే అనుకున్నా నేను. సరే శైలు అని అన్నాను. మేమిద్దరం నడుచుకుంటూ రాజేష్ వాళ్ళని దాటి వెళ్తూ ఉండగా అప్పుడు చూశాడు రాజేష్ నన్ను, శైలుని. వెంటనే తన బైక్ స్టార్ట్ చేసుకొని వచ్చి శైలుతో, ఏ శైలు, ఎక్కడికే వెళ్తున్నారు అని అంటాడు. ఏం లేదు బావా, మా అక్కకి నెట్ సెంటర్లో ఏదో పనుంది అంటేను అలా వెళ్ళి వస్తున్నామంతే అని అంటుంది శైలు మొహమాటంగా. తను మీ అక్క? నేనెప్పుడు చూడలేదు మన ఊర్లో అని అంటాడు రాజేష్. తను ఎప్పుడూ ఇక్కడ లేదు బావా, తను సిటీలో చదువుకుంటుంది, చిన్నప్పుడే అక్కడికి వెళ్ళిపోయింది, అందుకే నీకు కంటపడలేదు అని అంటుంది విసుగ్గా. ఏంటే అంటున్నావు అని అంటాడు కోపంగా రాజేష్. అబ్బే ఏం లేదు బావా, అందుకే నీకు ఇంతవరకు కనిపించలేదు అని అంటున్నాను అంతే అని అంటుంది శైలు. వీళ్ళిద్దరి మాటలు వింటున్న నేను నాలో నేను చిన్నగా నవ్వుకుంటున్నాను. తను శైలుతో మాట్లాడుతున్నాడు కానీ తన చూపు మొత్తం నా మీదే ఉండిపోయింది. నాకేంటో ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఎంతసేపని నడుస్తారు కానీ ఇక్కడే ఉండండి, నేను ఆటోని పిలుస్తాను అని చెప్పి అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి తనే మాట్లాడి, ఏ శైలు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి, శైలు, మీరు ఎలా వెళ్ళారో నాకు తెలియాలి కదా, అందుకే నా నెంబర్ తీసుకోండి అని చెప్పి తన నెంబర్ ఇస్తాడు రాజేష్. సరే బావా, ఇంకా వెళ్తాము అని చెప్పి ఆటోలో మేమిద్దరం కూర్చొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, ఏ శైలు, ఎవరతను అని అన్నాను నాకు తెలియనట్టుగా. వాడొక వెధవక్క, వాడి గురించి నీకెందుకు? ఈ ఊర్లో ఎవరైనా పని పాట లేకుండా ఉన్నారు అంటే అది వాడొక్కడు మాత్రమే. వాడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకక్కా, వాడు అంత మంచివాడు కాదు అని అంటుంది శైలు. అదేంటే అలా అంటున్నావు అని విసుగ్గా అన్నాను. నువ్వు ఇప్పుడే కదా అక్క మనూరొచ్చావు,
నీకు ముందు ముందు తెలుస్తుందిలే. ఈ ఊర్లో వాడు వెంట పడని అమ్మాయి అంటూ లేదు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ ఊర్లో వాడంత వెదవలేడు అని అందరికీ తెలుసు అని అంటుంది అంతే చిరాగ్గా. శైలు చెప్పింది విన్న తర్వాత నాకు బాధగా అనిపించినా కూడా రాజేష్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు అని చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉన్న శ్యామ గడియారం వైపు చూస్తే టైం 4 అవుతుంది. ఆయన బయటకు వెళ్దాం అని చెప్పారు. టైం 4 అయిపోయింది. త్వరగా రెడీ అవ్వాలి. ఇంకొక గంటలోనే ఆయన వచ్చేస్తారు అని అనుకొని లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి తనతో పాటు తీసుకువచ్చిన డ్రెస్సులలో మంచిది తీసుకొని, హా, ఈ మెరూన్ కలర్ డ్రెస్ చాలా బాగుంది. ఆయనతో మొదటిసారి బయటకు వెళ్తున్నాను కదా, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అని అనుకొని ఆ డ్రెస్ వేసుకొని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి హెయిర్ వదిలేస్తుంది. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.